బావ నువ్వు చెప్పు బావ ఏదన్నా ఒకటి అన్నను పిలిచి జరా. నేను మాట్లాడతామ్మా, నువ్వేం బాధపడకు. నువ్వేం బాధపడకు, నేను అయ్యా అట్లా ఏడ్చేట్టు చెప్పు, బాధపడకు. మా ఆయన మళ్ళీ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. వాడు ఏదన్నా నేను చెప్తా కదా, నేను చెప్తా కదా. పెద్ద మంచి పనులు కూర్చోబెట్టన్నా మాట్లాడతారు బావ. ఆ 2 లక్షలని ఇస్తాడు, లేకపోతే సగం భూమి అని రాసిస్తాడు. నువ్వేం బాధపడకు. భూమంటనే ఇంటాడే మామ. వానికి ఎట్లా చెప్పాలి నేను చెప్తా కదా. 2 లక్షలు వస్తాయి, నువ్వు ఏడవచ్చినమ్మా. నువ్వు ఏడవకమ్మా, నేను చెప్తా కదా. వాడిని పిలిపి చెప్తా. ఆ కట్నం అని ఇస్తాడు, లేకపోతే సగం భూమి అని రాసిస్తాడు. ఆ 2 లక్షలు ఇవ్వను. సాయంత్రం కూర్చోబెట్టన్నా మాట్లాడారు. నేను మాట్లాడతాను, అది బాయ్ కంచరా. ఆయన ఒప్పుకోలేడు. నేను మాట్లాడతాను. నాయన మాట్లాడతాడు. నువ్వేం దాని గురించి ఏం బాధపడదు, నేను చెప్తా కదా. వాడు కట్నం అని ఇస్తాడు, భూమి అని ఇస్తాడు, ఏదో ఒకటి అవుతుంది. భూమంటనే కట్నం ఇస్తాడు నాయన. వాడు సంపాదించిందా, అమ్మ నాయన సంపాదించింది కదా. అమ్మని సంపాదించింది 2 లక్షలు ఇవ్వచ్చు కదా.